వెల్కమ్ టు వీకెండ్ ఇంటర్వ్యూ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చేవెళ్ల చెల్లమ్మ అనగానే గుర్తొచ్చే పేరు సబితా ఇంద్రారెడ్డి. నలుగురు ముఖ్యమంత్రుల క్యాబినెట్లో ఆమె మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రారెడ్డికి మధ్య జరిగిన వాగ్వాదం అంతా ఇంత కాదు. అసలు ఆ వాగ్వాదానికి కారణం ఏంటి? గతంలో అక్కా తమ్ముళ్ళలా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఇప్పుడు ఒకరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎందుకు ఇంత వైరం ఎందుకు ఏర్పడింది వీళ్ళ మధ్య? అసలు రేవంత్ రెడ్డితో ఎక్కడ చెడింది సబితా ఇంద్రారెడ్డికి? ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు జన అవుతున్నారు వీకెండ్ ఇంటర్వ్యూలో సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే. గుడ్ ఈవినింగ్ సబితా గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సబితా ఇంద్రారెడ్డి అనగానే రాజశేఖర్ రెడ్డికి చేవెళ్ల చెల్లెమ్మగా గుర్తొస్తారు. ఆ తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ క్యాబినెట్లలో మంత్రిగా క్యాబినెట్లో కూడా ఉన్నారు. మీరు ఎప్పుడు సౌమ్యంగానే ఉండే వ్యక్తిగా మీకు దాదాపు ఇమేజ్ ఉంది, ఒక క్లీన్ ఇమేజ్ ఉంది. మీ పైన ఎలాంటి రిమార్క్స్ కానీ విమర్శలు కానీ పెద్దగా ఎప్పుడు రావు కూడా. అయినా అసెంబ్లీలో ఈసారి తెలంగాణ అసెంబ్లీలో మీ విశ్వరూపం చూపించారని చెప్పొచ్చు. ఆవేశానికి గురయ్యారు, భావోద్వేగానికి గురయ్యారు, బాధపడ్డారు, ఆవేదన వ్యక్తం చేశారు. రకరకాల ఎక్స్ప్రెషన్లని ఈసారి మీ తెలంగాణ అసెంబ్లీలో మేము చూడగలిగాం. ప్రజలు కానీ మీడియా కానీ చూడగలిగింది. అందులో మీరు ఏమన్నారో ఒకసారి విందాం. విన్న తర్వాత మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తాడు. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వదించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు, రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఏం ముంచినాం అధ్యక్ష? ఈయనను ముంచినాం అధ్యక్ష. ఈయనను బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన, లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఏం మోసం చేశాం? ఈరోజు ఏం మోసం చేసినాం? మేము ఆడబిడ్డలం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. రైట్ సబితా గారు, విన్నాం కదా. అంటే ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారని నేరుగా అసెంబ్లీ వేదికగా అటాక్ చేశారు. అసలు నిన్ను ఏం ముంచామంటూ ఆవేదన వ్యక్తం చేసి ప్రశ్నించారు. ఇన్ జనరల్ మీరు చెప్పిన ప్రకారం ఒక తమ్ముడిని పార్టీలోకి తెచ్చుకున్నారు, పెద్ద పదవి వస్తుందని ఆశించారు. నిజంగానే పెద్ద పదవి వచ్చింది, ముఖ్యమంత్రి కూడా అయ్యారు ఆయన. ఆ ఆనందం ఉండాలి, మీరు ఆవేదన కనిపించింది ఏంటి? ఎందుకు ఆవేదన అని మీరు అనుకుంటున్నట్టున్నారు? ఆ ఆవేశం. రోజు జరిగిన సంఘటన మీరు చూయించున్నారు. సమయం అంటే సందర్భం లేకుండా ప్రస్తావించిన అంశం ఒకటి. ఆ రోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అప్పుల పాలు అవుతారన్నారు, అప్పుల పాలు కాలేదు కదా. ఇగో మీరు ఇచ్చిన బుక్లో నుండే మేము రివీల్ చేస్తున్నాము, ఇంత బడ్జెట్ ఉంటుంది, ఇంత ఖర్చు ఉంటుంది, ఇంత ఇంట్రెస్ట్ కడుతున్నాం, ఇంత మిగులుతుంది అనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సరే, అది వింటూ ఉన్నాం కామ్గా. మరి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు లేచి ఆ మాట మాట్లాడడం అయితే ఒకటైతే, వారు మాట్లాడిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మీరు నాది రివీల్ చేసినట్టు వారిది కూడా మీరు ఒకసారి చూస్తే, వెనక కూర్చున్న అక్కలు ముంచుతారు, ఇక్కడ ముంచారు, అక్కడ కూడా ముంచుతారు, వాళ్ళని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడారు. ఒక ఆడబిడ్డల గురించి అట్లా మాట్లాడడం అనేది మొదటగా తప్పు. రాజకీయాలు పక్కన పెడితే అట్లా మాట్లాడడం తప్పు. ఏ ఆడబిడ్డ అయినా అన్నతమ్ములు బాగుండాలని కోరుకుంటుంది, కుటుంబాలు బాగుండాలనే కోరుకుంటాం. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇమీడియట్గా ఆయన మాట్లాడేసరికి ముంచారు అనే మాట నన్ను బాగా హర్ట్ చేసింది. ఎందుకంటే ఆ మాట వినడానికి కూడా ఇష్టం ఉండదు. అట్లాంటి ఆలోచన మహిళలకు చాలా తక్కువ ఉంటుంది. సో అది ఒక్కసారి నేను రియాక్ట్ కావాల్సిన అవసరం వచ్చింది. తర్వాత మాట్లాడడానికి మాకు మళ్ళీ అవకాశం ఇచ్చింటే బాగుండేది. తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, తర్వాత బట్టి గారు మాట్లాడారు, తర్వాత సీతక్క గారు మాట్లాడారు. కానీ అసెంబ్లీలో సిస్టంలో ఒక్కసారి పేరు తీసుకొని మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. కానీ మొన్న ఇవ్వలేదు. అది నిజంగా బాధ అనిపించింది. నెక్స్ట్ డే కూడా ఒక 4 hours నిల్చున్నాం మేము. 4.5 hours నిల్చున్నా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడి వెళ్ళిపోయారు, మిగతా మంత్రులందరూ మాట్లాడారు, ఒక 2-3 ఎమ్మెల్యేలు. అదేవిధంగా అక్బర్ గారు బాగా సపోర్ట్ చేశారు, వారికి థ్యాంక్స్ చెప్పాలి. అట్లాగే సాంబశివరావు గారు కూడా ఒక మాట మాట్లాడడానికి ఇస్తే బాగుండు అన్నారు, వారికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అట్లా అసెంబ్లీ నడిపించుకొని వెళ్ళిపోయారు. అది ఇంకా బాధ అనిపించింది. ఎందుకంటే సభ్యులుగా మేము 3 మహిళలం నిల్చొని ఉంటే అసెంబ్లీలో 10 o'clock నుండి మొదలు పెడితే 2 వరకు 2:30 వరకు నిల్చున్నాం మేము. కానీ కనీసం
ముఖ్యమంత్రి గారు మరి కూర్చొని ఉన్నారు అసెంబ్లీలో, లేచి మాట్లాడుతున్న సందర్భంలో కూడా కనీసం మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అట్లీస్ట్ కూర్చోమని కూడా చెప్పకుండా ఆ రోజు అసెంబ్లీ నడిపించుకొని వెళ్ళిపోయారు. చాలా బాధ అనిపించింది. కానీ అక్కడ కూర్చొని చూస్తున్నంతసేపు ఆ సీటు మీద కూర్చున్న ముఖ్యమంత్రులందరూ గుర్తుకొచ్చారు నాకు. ఆ రోజు చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోషయ్య గారు కావచ్చు. నిజంగా వీళ్ళందరూ అక్కడ ఉండింటే మమ్మల్ని ఇట్లా నిల్చోబెడుతుంటే అనిపించింది. కానీ ఆ రోజు మా రోదన అరణ్య రోదన అయిపోయింది అసెంబ్లీలో. ఎంత మాట్లాడాలనుకున్నా మాకు అవకాశం ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. బట్టి గారు మాట్లాడుతున్న మాటలైతే ఇంకా ఆక్షేపణీయం, చాలా ఇదిగా మాట్లాడారు. మరి వాటన్నిటికీ వాళ్ళు మాట్లాడినప్పుడు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం మాకు కూడా ఇవ్వాలనేది మా వాదన. అది ఇవ్వకుండా వెళ్ళిపోయినారు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నారు. అంటే సబిత గారు, నాకు తెలిసినంత వరకు దాదాపు కాంగ్రెస్ పార్టీలో కూడా అందరికీ తెలుసు, రాజశేఖర్ రెడ్డికి మీరు చేవెళ్ళ చెల్లెమ్మగా చాలా దగ్గరగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో ఉన్న చాలామంది కంటే సబితా ఇంద్రారెడ్డి గారితో, ముఖ్యంగా సబిత కుమారుడు కార్తీక్ రెడ్డితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టాక్ ఉంది. మీరు కూడా అతన్ని పార్టీలోకి తెచ్చారని ఆన్ రికార్డ్ చెప్పారు. మీరు పెద్ద పదవి వస్తుందని ఆశించారు. అంటే అంత మంచి సత్సంబంధాలు ఉన్న మీ ఇద్దరి మధ్య ఎందుకు చెడింది? మీరు పదే పదే అన్నారు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నామని. సబితను టార్గెట్ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏముందంటే ఏం చెప్తారు? లేదు, అట్లని కాదులేండి. ఆ రోజు నాకు పార్లమెంట్ ఎలక్షన్లో మా కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు కూడా నా గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు మాట్లాడిన మాటలు కూడా నన్ను కొంచెం బాధించినాయి. తర్వాత ఫస్ట్ అసెంబ్లీలో కూడా ప్రాణహిత చేవేళ్ళకి ఏదో నేను అడ్డుపడ్డట్టు మాట్లాడే ప్రయత్నం చేశారు. అది కొంచెం బాధ అనిపించింది. మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ బడ్జెట్ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఇండైరెక్ట్గా నన్ను అన్నారు. అవి నాకు కొంచెం బాధ అనిపించి అట్లా కొంచెం ఆవేశంలో రియాక్ట్ అయ్యినమాట వాస్తవం అండి. అంటే ఎందుకు అంటే మీరు బాధ దాంట్లో వేరే చెడడాను గట్టు పంచాలు చెట్టు పంచాలు ఉండవు ఇక్కడ ఏమి. మాట్లాడిన సందర్భంలో మాట్లాడిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడుతున్నాం అంటే ఉండవు. కానీ నిజంగానే మిమ్మల్ని టార్గెట్ చేశారు అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ ఏ రకంగా టార్గెట్ అయ్యారా సబిత? అంటే తర్వాత ఏమనిపించిందంటే కేటీఆర్ గారు మాట్లాడింది ప్రజల్లోకి వెళ్తుంది, దా ఇష్యూని డైవర్ట్ చేయడానికి మమ్మల్ని మాట్లాడారని అనిపించింది. సరే ఆ రోజు వదిలేద్దాం అనుకున్న సెకండ్ డే మళ్ళీ మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఒక అక్కని నమ్ముకుంటే బజార్లో పెట్టింది, ఇంకో అక్కని నమ్ముకుంటే కేసులు పెట్టింది అనే మాట మాట్లాడి ఉన్నారు. వారు వన్ సైడ్ మాట్లాడుకుంటూ పోతున్న సందర్భంలో స్పీకర్ గారు కూడా మాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. మేమేం బజార్లో కూర్చోబెట్టలే, ఇంద్రభవనంలో కూర్చోబెట్టినాం ఆయనకి ఇప్పుడు. సో అది మాకు కూడా ఛాన్స్ ఇస్తే మేము కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది అక్కడ జరగలేదు. అంటే మీరు రేవంత్ రెడ్డిని టైం ఇవ్వలేదు, ఎంతసేపు ఇచ్చున్నా కూడా టైం ఇవ్వలేదు. రైట్, రేవంత్ రెడ్డిని మీరు పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు, ఇంకా పెద్ద పదవి వస్తుందని చెప్పారు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అంటే మీరు కాంగ్రెస్లో ఉన్నారు, అతను టీడీపీలో ఉన్నాడు. అప్పుడు ఎందుకు ఎంకరేజ్ చేయాలని మీరు ఎందుకు అనుకున్నారు? కాంగ్రెస్లోకి ఎందుకు ఆహ్వానించారు? ఎందుకు పెద్ద పదవి ఆయనకు రావాలని కోరుకున్నారంటే ఏం చెప్తారు? అంటే పార్టీలోకి రాకముందు ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుండి కూడా సత్సంబంధాలు, వాళ్ళ కుటుంబం మా కుటుంబం సత్సంబంధాలతోనే ఉన్నామండి. కానీ ఎప్పుడున్నా బాగుండాలనే కోరుకుంటాం కాబట్టి టీడీపీ అప్పుడు ఇక్కడ ఉండట్లేదు, తగ్గుతూ ఉంది దాని ప్రభావం. కాబట్టి ఈ పార్టీలోకి వస్తే బాగుంటుంది అని ఆ రోజు ఆహ్వానించినా కానీ మనస్ఫూర్తిగా కూడా కోరుకున్నాను, ఎదగాలని ఎదిగున్నట్టు సంతోషపడ్డామండి. అయితే మీరు రమ్మని ఆహ్వానించారు, పార్టీలోకి తెచ్చారు. తెచ్చిన తర్వాత అతన్ని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం మీరు చేశారు అనేది ఆన్ రికార్డ్ అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆయన ఏమన్నారో ముందు ఒకసారి విందాం, విన్నాక మీరు రియాక్ట్ అవ్వండి. సబితకు నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చెయ్యి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా అని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టిఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. తమ్ముడుగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. ఇది నిజమా కాదా సబితక్కను గుండె మీద చేసుకొని చెప్పమని ఉంది. నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి, నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులమా అధ్యక్ష? కాబట్టి ఇవన్నీ చర్చలు ఈ రోజు
నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోలే. పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చిండ్రు. సవిత గారు విన్నారు కదా, అంటే మీరు పార్టీలో చేరమని కోరారు, చేరిన తర్వాత మీరు పోయి బీఆర్ఎస్లో చేరారు, ఆ రకంగా మోసం చేశారు కాబట్టి నమ్మొద్దు అని చెప్పాను, తప్పేముంది అని తన మాటకు కట్టుబడి ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్లో చేరడానికి దాని వెనకాల ఎన్ని జరిగినాయి అనేది రేవంత్ రెడ్డి గారికి బాగా తెలిసి చర్చించడానికి ఇప్పుడు సమయం సందర్భం కూడా కాదు. 4 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి వచ్చిన ఈ సందర్భంలో నిజంగానే ఆ రోజు నేను పార్టీ మారుతున్నప్పుడు జరిగిన పరిస్థితులు ఏంటి, ఎందుకు మారాల్సి వచ్చిందో అని రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఇంకొక మాట మాట్లాడుతూ నేనేదో మోసం చేశాను, మల్కాజ్గిరిలో పోటీ చేయమని అన్నారు. ఖచ్చితంగా మల్కాజ్గిరికి వెళ్ళి పోటీ చేయమని చెప్పాను నేను, చేవెళ్ళకి వెళ్ళి చేయమని లేదండి. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ జరిగిన సందర్భంలో 3 రోజులలో నిర్ణయం అయిపోయింది నేను పార్టీ మారడం. 30 రోజులు కాదు, 3 రోజులలో నిర్ణయం అయిపోయింది. ఆ 3 రోజులలో ఏం జరిగిందనేది, ఏ విధంగా ఆత్మాభిమానం దెబ్బతిన్నారనేది చాలా ఇంటర్నల్గా చాలా జరిగిన సందర్భంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి నా కొడుకు కూడా చెప్పిన తర్వాతనే మేము బయటికి వెళ్ళిన సందర్భం. ఇంకొక మాట మాట్లాడారు అక్కడ, అంటే మోసం చేశాను, గుండె మీద చేసుకొని చెప్పాలి అని అన్నారు. మైక్ ఇచ్చింటే చెప్పేవాళ్ళం కదా, అక్కడ అసెంబ్లీలోనే అదే మాట మైక్ ఇచ్చుంటే చెప్పేవాళ్ళం. కానీ ఇవ్వలే కదా ఆ రోజు, మాకు మైక్ ఇవ్వకుండా. ఇప్పుడు చెప్పండి, జనాలకు చెప్పొచ్చు కదా మీరు, ఇప్పుడు జనాలకు చెప్పుకునే అవకాశం. ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు, పదవి కోసం, మంత్రి పదవి కోసం ఏదో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరానని. అవును, కానీ నా కుటుంబం విషయము, నా కుటుంబంలో ఏముంది అనేది రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఇంద్రారెడ్డి గారు చనిపోయే నాటికే 20 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు మంత్రిగా చేశారు, విద్యాశాఖ మంత్రిగా, హోంమంత్రిగా చేశారు, జై తెలంగాణ అనే పార్టీని పెట్టుకున్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్యే కాగానే 8 నెలలకే మా వారు చనిపోయారు. కానీ ఆ రోజు ఆ 8 నెలలకు చనిపోయినప్పుడు కూడా నాకు తెలుగుదేశం నుండి ఆహ్వానం వచ్చి, మీరు రండి పార్టీలోకి, మీకు ఉన్నత స్థానం ఇస్తానంటే కూడా నేను అక్కడ వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాను. తర్వాత 2014లో నాకు టికెట్ రాకపోయినా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కుటుంబానికి ఒకటని చెప్పి ఆ రోజు 2 ఇస్తామని చెప్పి 1 ఇచ్చినా కూడా నేను ఒక మాట మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. 2009 నుండి 2014 వరకు చాలా పరిణామాలు పార్టీలో జరిగినా కూడా, అంటే జగన్ గారి విషయంలో ఏ విధంగా జరిగినాయి, ఎన్ని కేసులు అయినాయి మా మీద అనేది రాష్ట్రం అంతా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయడానికి మాలాంటి వాళ్ళను సిబిఐ కేసులలో పెట్టి ఏ విధంగా ఇబ్బంది పడ్డం అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, మా కుటుంబానికి తెలుసు, ఆ దేశం అంతా తెలుసు. సో అయినా కూడా ఒక మాట మాట్లాడలే, పార్టీకి అగనెస్ట్గా పార్టీలోనే ఉన్నాను. 2014లో నాకు టికెట్ రానప్పుడు కూడా, కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వనప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి ఆహ్వానం వస్తే కూడా నేను అటు పక్క తిరిగి చూడలేదు. 2018లో కూడా నాకు టికెట్ ఇచ్చి మా అబ్బాయికి టికెట్ కట్ చేసిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఆహ్వానం వస్తే నేను అటు పక్క తిరిగి చూడలేదు, కాంగ్రెస్ పార్టీ నుండే పోటీ చేశాను. కానీ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న సందర్భంలో నా రాజకీయంగా ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు డెఫినెట్గా ఆలోచించుకోవాల్సి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్కొక్క మూమెంట్లో ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఆ క్షణంలో అక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలన్నంత ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి సందర్భమే నేను ఫేస్ చేశాను కాబట్టి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. పదవి కోసమే వెళ్ళాలంటే 2000 సంవత్సరంలోనే నాకు మంత్రి పదవి వచ్చేదండి. ఇప్పుడు కొత్తగా మంత్రి పదవి కోసం కాదు. మా వారు 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు మా వారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. నాకు హోమ్ మినిస్టర్ ఇంపార్టెంట్ కాదు, ఎన్టీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ అని హోమ్ మినిస్టర్ని త్యాగం చేసిన విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసు. అట్లాంటి కుటుంబం మాది, పదవుల కోసం పాకులాడే కుటుంబం కాదు. కానీ 2018లో నేను కేసీఆర్తో నడవాలనుకుంటున్నప్పుడు కేసీఆర్ గారు నాకు మంత్రి పదవి ఇచ్చారు. వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ పార్టీకి సర్వీస్ ఇవ్వకపోయినా నాకు పదవి ఇచ్చున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాను. ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి పని చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అంటే సబిత గారు, మీరు ఎవరిని మోసం, పదవి కోసం పాకులాడి అటు ఇటు పదవి కోసం పాకులాడి అక్కడిక్కడ పోయే మనస్తత్వం కానీ కుటుంబం కానీ నాది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా ఇప్పుడు, పదవి కోసం కేసీఆర్ ఎంబడిపోయిందని. అలాంటి మనస్తత్వం కానీ అలాంటి ఆలోచన కానీ నా కుటుంబానికి ఉండదండి. సబిత గారు, మీరు ఆత్మాభిమానం దెబ్బతినడం వల్ల వెళ్ళానంటున్నారు. అయితే 2018 ఎన్నికల్లో మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి, చేవెళ్లలో కార్తీక్ రెడ్డి, అంటే మీ కుమారుడు పోటీ చేస్తారని మీరు అనుకున్నారు. కార్తీక్ రెడ్డి బదులు అక్కడ విశ్వేశ్వర రెడ్డిని చేవెళ్ల నుంచి పోటీ చేయించారు.
దానివల్లే మీరు లేదు పార్టీ లేదు మారారు టికెట్ దక్కకపోవడంతో. లేదండి చేవెళ్లలో ఎంపీగా మేము పోటీ చెయ్యము అని చెప్పి 2015లోనే నేను పార్టీకి ఇన్ఫార్మ్ చేశాను. 2015లోనే మేము పార్టీకి ఇన్ఫార్మ్ చేసినాం, మాకు రాజేంద్ర నగర్ మహేశ్వరం ఇవ్వండి, మాకు ఎంపీ టికెట్ వద్దు అని ఇన్ఫార్మ్ చేసినాం. క్లియర్ కట్గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొచ్చిన దాంట్లో మా పాత్ర ఉందని గ్రహించి ఆ పార్టీ పెద్దలు కొంతమంది మా అబ్బాయి టికెట్ కట్ చేయడం జరిగింది. అయినా కూడా నేనేం మాట్లాడలేదే. అప్పుడు కూడా నాకు అవతల పార్టీ నుండి నాకు ఆహ్వానం వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ నుండి రమ్మని, కానీ వెళ్ళలేదే అప్పుడు. కానీ తర్వాత జరిగిన కొన్ని విషయాలలో కొంచెం హట్ అయింది వాస్తవం, కాబట్టి నేను అక్కడ నుండి పక్క జరగాల్సి వచ్చింది. రైట్. అప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యే క్రమంలో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరే క్రమంలో చాలాసార్లు మీ సీనియర్లు చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా సబితా ఇంద్రారెడ్డి ఒకరు, కార్తిక్ రెడ్డి ఒకరు రేవంత్ రెడ్డి వెనుక నడిచారు, కాంగ్రెస్లో చేర్పించగలిగారు. అయితే దాని కారణంగానే మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు టికెట్ కూడా మాకు రాకుండా పోయింది అని. అంటే అదేనా కారణం, ఇంకేమైనా ఆత్మాభిమానం దెబ్బతినడం అంటే ఏం జరిగింది? ఇంకా సరే కొన్ని జరుగుతాయండి, అన్ని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు జరిగిన విషయం ఆ రోజు పెద్దలతో మీరు మోసం చేశారు అనే పెద్ద వర్డ్ వస్తుంది కాబట్టి సబితా ఇంద్రారెడ్డి గారు మోసం చెయ్యలేదు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా. మోసం అనే దానికి మా కుటుంబం తావలేదండి. మోసం చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని కూడా మోసం చేయాల్సిన అవసరం లేదు. అలా అంటే నేను కూడా కామెంట్ చేయాల్సి వస్తుంది, అది కింద చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది, బాగుండదు. ఓకే, వారేదో తగ్గి ఆ మాట మాట్లాడారని నేను కూడా అదే లెవెల్లో మాట్లాడితే అది చూసేవాళ్ళు కూడా హర్షించరండి. రైట్ సబిత గారు, అంటే మీరు కార్తిక్ రెడ్డి ఇద్దరు కూడా రాజకీయాల్లో క్రియాశీల రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉన్నట్టే. ఎందుకంటే ఆయన చేవెళ్ళ ఎంపీగా అప్పుడు ఎప్పుడో పోటీ చేశారు, ఆ తర్వాత కొంత సైలెంట్ అయిపోయారు. ఒక సబిత గారే రాజకీయాల్లో ఉంటారా, కార్తిక్ రెడ్డి రాజకీయాల్లోకి రారా, రాజకీయాల్లో ఉన్నారా లేరా అంటే ఏం చెప్తారు? సైలెంట్ ఏం లేడండి. రాజేంద్ర నగర్ కంప్లీట్ 4 years పనిచేసుకున్నాడు మా అబ్బాయి. 4 years పార్టీ నుండి చెప్పారు రాజేంద్ర నుండి మీరే క్యాండిడేట్ అని. తర్వాత ఎందుకో మరి మనసు మార్చుకొని టీడీపీకి అలాట్ చేశారు ఆ సీట్ని. క్యాండిడేట్ లేకున్నా కూడా టీడీపీకి అలాట్ చేశారు. దాని వెనకాల రాజకీయ కోణం ఉందని నేను అనుకుంటాను. రైట్. మా అబ్బాయి ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాడు, ఎప్పుడు టచ్లోనే ఉంటాడు. రైట్. సబిత గారు, మిమ్మల్ని బట్టి విక్రమార్క కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ అనుకోవాలి అది. ఎందుకంటే అతనికి సిఎల్పి లీడర్గా ఉన్న బట్టిని దింపడానికి ఒక దళితుడు సిఎల్పి లీడర్గా ఉంటే చూడలేకపోయాడు కేసీఆర్ అనే విమర్శ కేసీఆర్ గారి పైన ఉంది. అతన్ని సిఎల్పి లీడర్గా అంగీకరించకుండా పార్టీ మారారు అనే విమర్శ మీపై నేరుగా ఆయనే చేశారు, బట్టి గారే చేశారు. అవును, అసెంబ్లీలో బట్టి గారు చేసిన దానికి మాకు కూడా సమాధానం చెప్పే అవకాశం ఇచ్చుంటే బాగుండేదండి. బట్టి గారు ఏమన్నారంటే నేను ఒక్కదాన్ని పోయినందుకే ఆయనకు పదవి పోయిందనే మాట మాట్లాడారు. ఇంటికి వచ్చి మాట్లాడాను, మీరు వినలేదన్నారు. ఇంటికి వచ్చి ఏం మాట్లాడారు బట్టి గారితో పాటు ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు కొంతమంది వచ్చి ఏం మాట్లాడారు అనేది వాళ్ళకు తెలుసు, నాకు తెలుసండి. కానీ ఒక మాట మాట్లాడితే అభాండం వేశారు నా మీద. నేను ఒక్కదాన్ని పోయినందుకు, సబితమ్మ అని ఒక వ్యక్తి బయటికి పోయినందుకే నా సిఎల్పి పోయిందని మాట్లాడారు. అది రాష్ట్రంలో ప్రజలందరూ గమనించున్నారు, నేను ఒక్కదాన్నే పోతేనే పోయిందా పదవి అనేది. ఇంకొక మాట మాట్లాడుతూ బట్టి గారు ఒక మాట అన్నారండి, 10 సంవత్సరాలు మీకు మంత్రి పదవి ఇచ్చాము పార్టీ నుండి అని అన్నారు. 9 సంవత్సరాలు ఇచ్చున్నారు. కానీ తర్వాత లాస్ట్కి వస్తే నాకు ఇచ్చిన బహుమానం ఏంటండి, సిబిఐ కేసులు వచ్చినాయి నా పైన. ఆ రోజు ఎవరున్నారు పార్టీ పైన, ఎవరున్నారండి? కాంగ్రెస్ పార్టీ కదా కేంద్రంలో కూడా. అవును. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయడానికి ఆ రోజు మమ్మల్ని పావుగా ఉపయోగించుకోలేదా? కానీ మేము మాట్లాడలే కదా, ఎందుకంటే న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, మేము తప్పు చేయలేదనే విశ్వాసం ఉంది. కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానంలో పోరాటం చేస్తామనే నమ్మకంతో ఉన్నాం. కానీ అది కూడా నాకు గిఫ్ట్ ఇచ్చున్నారు కదా పార్టీ పరంగా. అయినా కూడా 2014లో నాకు టికెట్ ఇవ్వలే కదా, అయినా ఒక్క మాట మాట్లాడలే కదా. ఆ రోజు నేను పార్టీ కోసమే పనిచేశాను కదా. కానీ ఇంకొక మాట మాట్లాడుతూ అసలు మాకు రాజకీయంగా ఏమీ లేదు చరిత్ర, మొత్తం కాంగ్రెస్ పార్టీ మాకు భిక్ష పెట్టినట్టు మాట్లాడున్నారు బట్టి గారు. కానీ ఇంతకుముందే మాట్లాడాను, మా వారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అప్పటికే 5 సంవత్సరాలు మంత్రిగా చేసి తెలంగాణ జై తెలంగాణ పార్టీని పెట్టిన సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణకు అనుకూలం అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి రావడం జరిగింది. ఇంకొక మాట బట్టి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారండి, ఆ రోజు నేను దళితుడిని అయినందుకు నన్ను దించారు, మా పార్టీ నాకు దళితులకు పెద్దపీట వేసిందని. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు కూడా మీరు ముఖ్యమంత్రి తెచ్చుకోండి. ఎందుకంటే మీ పార్టీ అధికారంలో ఉంది, ఫుల్ మెజార్టీ కూడా ఉంది, మీ పార్టీ దళితులకు పెద్దపీట వేస్తుంది. కాబట్టి మీ పక్క సీట్ తీసుకుంటే మేము కూడా సంతోషిస్తాం, రాష్ట్రంలో అందరూ కూడా సంతోషిస్తారండి. అక్కడ వాళ్ళకి ఆధిపత్య పోరులో మమ్మల్ని మాట్లాడే సందర్భం ఏదైతే మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు చూడండి, అది బట్టి గారి హోదాకు తగదు. ఎందుకంటే బట్టి గారిని చాలా రెస్పెక్ట్ చేస్తాం, చాలా హుందాతనంగా మాట్లాడతారు, ఏదున్నా న్యాయంగా మాట్లాడతారు.
సముదాయించి చెప్తారని అనుకున్నాం, కానీ బట్టి గారు కూడా అట్లా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. రైట్ సబిత గారు, మీతో సహా అప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు గతంలో. ఆ 12 మంది వల్లే కాంగ్రెస్ పార్టీ విలీనం అయిపోవాల్సి వచ్చింది. ఆ విలీనం తర్వాత ఆ విలీన ప్రక్రియ ఇప్పుడు కంటిన్యూ మళ్ళీ కాంగ్రెస్ చేస్తుంది. అంటే మీరు పార్టీ మారిన అందరిని ఓడించాలని రేవంత్ రెడ్డి పదే చాలాసార్లు పిలిపించారు. అందులో ఇద్దరే గెలిచినట్టున్నారు, 10 మంది ఓడిపోయారు. మీరు సుధీర్ రెడ్డి ఇద్దరు గెలిచినట్టున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏదైతే ఫిరాయింపులు ఉందో దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అలా తప్పు లేదంటారా? మీరు వెళ్ళారు కదా అప్పట్లో. ఇప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడారండి? కేసీఆర్ గారు చాలా తప్పు చేస్తున్నారు, పార్టీలు మార్చుకున్నారు, అందరినీ చేర్చుకున్నారు, ఇది చేశారు, మమ్మల్ని ఎవరిని అసెంబ్లీ గడప దొక్కొద్దు అన్నారు కదా. ఇంకొక మాట, ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకి మా ఇంటి మీద వాళ్తే కాల్చి పడేస్తామని మాట్లాడారు కదా. ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని కూడా ఆయనే మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఆయనే ప్రోత్సహిస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారండి ఏ విధంగా మాట్లాడారనేది. రేవంత్ రెడ్డి గారు పరిస్థితులకు అనుకూలంగా ఏ విధంగా మాట్లాడతారనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మొన్న అసెంబ్లీలోనే చూస్తున్నాం మనం. ముందు రోజేమో మమ్మల్ని నమ్ముకుంటే కేటీఆర్ గారు బతుకు బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడారు. నెక్స్ట్ డే మీరు కేటీఆర్ని నమ్ముకుంటే మీకు కూడా కవిత గతి అవుతుంది అన్నట్టు మాట్లాడారు. గమనిస్తలేరండి ప్రజలందరూ ఏం మాట్లాడుతున్నారని? తప్పకుండా గమనిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మహేశ్వరం నుంచి ఉన్నారు. మళ్ళీ ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్లోకి చేరేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. అయితే సబిత గారు మాతో లైవ్లో ఉన్నారు. సబిత గారు, దీన్ని బలపరుస్తూ అసెంబ్లీ వేదికగా సీతక్క మాట్లాడిన మాటలు మీకు ఒకసారి వినిపిస్తాను. అది విన్న తర్వాత అందులో వాస్తవం ఉందా లేదా మీతో క్వశ్చన్ చేస్తాను, మీతో మాట్లాడతాను. మొన్న వీళ్ళు గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పారు. ఎవరి ద్వారా ఇప్పించారు? కాంగ్రెస్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు. అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు? వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా? అదేవిధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీతోటి వస్తా తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించిర్రు ఆ బాధ. ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిర్రో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించండు. కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది. సబిత గారు, మీరు పార్టీలో చేరడానికి ఒకరిద్దరు, మీ పేరు పెట్టలేదు, ఒకరిద్దరు చెల్లెళ్ళు లేకుంటే అక్కలు, తమ్ముడు నీతో వస్తాను మేమని చెప్పారు. రాహుల్ గాంధీ టైం తీసుకున్నాక హ్యాండ్ ఇచ్చారు. అంటే ఈ వ్యాఖ్యలు వింటే ఖచ్చితంగా అది సబితా సునీత లక్ష్మారెడ్డి అనే రకమైన చర్చ బయట జరగడానికి ఆస్కారం అయితే ఉంది. మీతో అలాంటి చర్చలు ఏమైనా జరిగాయా? మీరు చేరతా అని రేవంత్ రెడ్డి గారికి చెప్పి చేరకుండా హ్యాండ్ ఇచ్చారా? అదే ఈ అసహనానికి అసెంబ్లీలో జరిగిన ఈ చర్చకు కారణమా? ఇప్పటికీ చాలాసార్లు చెప్పామండి, వేదికల మీద చెప్పాము, టీవీల ముందు చెప్పాము. పార్టీ మారే ఆలోచన లేదు అని నేను చెప్పాను, మా బాబు చెప్పాడు గెలిచినప్పటి నుండి. ఇంకొక మాట, సీతక్క గారు మాట్లాడుతూ గవర్నర్ గారి దగ్గరికి పోయినప్పుడు మాతో ఏదో లెటర్ ఇప్పించారు, మాకేం రైట్ ఉందన్నట్టు మాట్లాడారు. నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేనండి, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున అక్కడ పోయి ఉన్నాం. మూడవది ఏం చెప్పారు? ఏదో రాహుల్ గాంధీ టైం తీసుకుంటే మేమేదో మోసం చేసినామని మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారి టైం తీసుకున్నది ఇప్పుడు కాదండి, 2018లో మా అబ్బాయి మా కోడలు పోయి రేవంత్ రెడ్డి గారికి మేము ఇట్లా వెళ్ళిపోతున్నామని చెప్పడానికి పోయినప్పుడు రాహుల్ గాంధీ టైం తీసుకుంటాను అని చెప్పి మార్నింగ్ టీవీలలో వస్తూ ఉంటే టైం తీసుకున్నావా, తీసుకుంటే ఏసీ నుండి నాకు ఫోన్ వస్తుంది కానీ మా తమ్ముడిని అడిగాను రేవంత్ రెడ్డి గారిని, మళ్ళీ ఫోన్ చేస్తున్నా కానీ తర్వాత నాకు 12 గంటల వరకు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వేరే ఎవరి ద్వారానో తీసుకున్నారు కాబట్టి నాకు అట్లా ఇష్టం లేక నేను రావడానికి సిద్ధంగా లేను రాహుల్ గాంధీ దగ్గరికి అని నా నిర్ణయం నేను మార్చుకున్నాను, నేను పార్టీని ఉండదలుచుకోలేదు పార్టీలో అని ఆ రోజు చెప్పడం జరిగింది. సీతక్క గారు చెప్పింది అప్పుడెప్పుడో 2018లో జరిగిన విషయం చెప్పున్నారు. ఓకే. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిన తర్వాత కానీ నేను ఒక్కసారి పార్టీ వదిలిపెట్టి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నాతో మాట్లాడలేదు, నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడలేదండి. రైట్. దీనికే కంటిన్యూటీగా పార్టీ విలీనం అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ విలీనమైంది కాంగ్రెస్ పార్టీలో. ఎల్పీ శాసనసభ పక్షం దానం నాగేందర్ ఆన్ రికార్డ్ చెప్పారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి 3-4 మినహా మిగిలిన అంతా వచ్చేస్తున్నారని చెప్పారు. ఆ వచ్చే బ్యాచ్లో సబిత కూడా ఉన్నారు అనే చర్చ ఉంది. విలీనం కావాలంటే ఖచ్చితంగా వీళ్ళంతా వెళ్ళాలి. మీ అంచనా ఏంటి? విలీనం అయ్యే అవకాశం ఉందా లేదా? మీరు మీ అంతలా కాదండి.
మీ అంతలో మీరే ఎవరో చెప్పిండని దాన్ని విలీనం చేసుకుంటున్నారు కాబట్టి సబిత కూడా వస్తుంది, సబితమ్మ కూడా వస్తుంది అంటే అది కరెక్ట్ కాదు. మేము ప్రతిసారి చెప్తున్నాం మాకు అట్లాంటి ఆలోచన లేదు అని చెప్పాం. మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉన్నట్టే దానికి ఇంకా ఎట్లా ఖండించాలో కాలమే సమాధానం చెప్తుంది అన్నట్టు ఉంటుంది. అంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి అవకాశం ఉందా? విలీనం అయిపోతుంది, విలీనం అయిపోతుంది అని మాట్లాడిండ్రు కదా, వాళ్ళని అడగాలండి, మమ్మల్ని కాదు. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని అడగాలి, మమ్మల్ని కాదు. అంటే మీరు అంతా ఏకతాటి పైనే ఉన్నారా, విలీనానికి అవకాశమే లేదా అని నేను అడుగుతుంది. లేదండి, అందులో నుండే మళ్ళీ వెనక్కి వచ్చే వాళ్ళే చాలామంది ఉంటారు. రైట్. సబిత గారు, ఇక పరిపాలన విషయానికి, తెలంగాణలో ఉన్న ప్రభుత్వం విషయానికి వద్దాం. మీరు నలుగురు ముఖ్యమంత్రుల వద్ద రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, కేసీఆర్ నలుగురు క్యాబినెట్లో పనిచేశారు. పాలనా యంత్రాంగం మీద మీకు పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు కూడా 8-9 నెలల నుంచి అవుతుంది ప్రభుత్వం, ప్రతిపక్షం. ఎలా ఉంది రాష్ట్రంలో పాలన, ఎలా సాగుతుందని మీకు అనిపిస్తుంది? గత ముఖ్యమంత్రుల పాలనతో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి పరిపాలనపై సబితా ఇంద్రారెడ్డి, అంటే అక్క లాంటి సబిత ఏం ఫీల్ అవుతున్నారు మీ తమ్ముని పాలనపై? కాంగ్రెస్ పార్టీ పాలన అండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ పాలన గురించి చెప్పాలి. గత 8 నెలల నుండి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదండి. రైతులకు సంబంధించిన విషయాన్ని పక్కన పెట్టేశారు. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ ఎక్కడెవరికి రుణమాఫీ అవుతుందో, ఎవరిని అడగాలో, ఎవరికి చెప్పాలో క్లారిటీ లేదు. అసెంబ్లీ ఫ్లోర్ నుండి అడుగుతుంటే అక్కడ నుండి కూడా సమాధానం చెప్పరు. ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది, ఇంకెంతమందికి ఇవ్వాలి అనే క్లారిటీ అసెంబ్లీలో కూడా చెప్పే ధైర్యం లేకుండా పోయి ఉన్నారు. రెండవది, విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగ యువతకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. దాని మీద క్లారిటీ అడిగితే ఆ రోజు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఆ రోజు కూడా ఒక అసెంబ్లీలో చెప్పేసి వెళ్ళిపోయి ఉన్నారు. లా అండ్ ఆర్డర్ మీద మాట్లాడదామంటే లా అండ్ ఆర్డర్ గురించి ఏం ప్రశ్నించినా అక్కడ నుండి సమాధానం ఉండదు. విద్యార్థులకు సంబంధించి, స్కూల్ సంబంధించి అని, విద్యాశాఖకు సంబంధించిన ఇష్యూస్ ఎట్లా ఉన్నాయని రోజు ఒక వార్త వింటూ ఉన్నాం. ఈరోజు హాస్టల్స్లలో, గురుకులాలలో కానీ హాస్టల్స్లలో కానీ పిల్లలు చనిపోతుంటే స్పందించడానికి ప్రభుత్వం దగ్గర కనీసం సమయం లేదండి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 36 మంది పిల్లలు ఈరోజు హాస్టల్స్లలో చనిపోయి ఉన్నారు. దాదాపు 500-600 మంది పిల్లలు సిక్ అయి ఉన్నారు. బట్ ఎవరిని అడగాలో తెలీదు, ఎవరు సమాధానం చెప్తారో తెలీదు, ఎవరు పర్యవేక్షిస్తున్నారో తెలియని పరిస్థితులలో ఉన్నారు. ఇక లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే రోజు ఏడో ఒక దగ్గర గ్యాంగ్ రేప్ కావడమో, లేకపోతే ఇంకేదో ఒక రకంగా దాడి జరగడం అనేది చూస్తూ ఉన్నాం. ఈ 8 నెలల్లో జరిగిన అన్ని గ్యాంగ్ రేప్స్ ఇంకెప్పుడు జరిగి ఉండయి ఈ రాష్ట్రంలో కానీ, నగరంలో కానీ. అసలు ఈ నగరానికి ఏమైందని ఆలోచిస్తూ ఉంటే ఏ మూలకి ఏం జరుగుతుందో, సాయంత్రం వరకు ఏం వార్త వస్తుందో అనే భయంతో ఆడబిడ్డల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న సందర్భం. ఇక కుక్కలకు సంబంధించి, గతంలో కుక్కలు గర్వాలేవంటే కరిసి ఉంటాయి, కానీ కుక్క కాటుకు సంబంధించి వింటూ ఉన్నాం. నిన్ననే వరంగల్ హాస్పిటల్లో చూస్తున్నాం, నిన్న నార్సింగ్లో చూసినాం, మొన్న ఇబ్రాహీంపట్నంలో చూస్తున్నాం. కానీ ఎవరు స్పందించాలి? ప్రభుత్వం కదా స్పందించాల్సింది. ఎక్కడన్నా స్పందిస్తుందా ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని మీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నానండి. ఏ రంగం చూసినా, ఎక్కడ చూసినా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. అంత ప్రభుత్వ వైఫల్యం ఉంటే ఖచ్చితంగా ప్రజలు ప్రతిపక్షం వైపు ఉండాలి. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో 38-39% ఓట్లు వస్తే, పార్లమెంట్ ఎన్నికలు అంటే 6 నెలల గ్యాప్లో వచ్చాయి, అందులో 16% మీ ఓట్ బ్యాంక్ పడిపోయింది. ఆ తర్వాత మీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలంతా కూడా పార్టీలు మారుతున్నారు. అంటే ప్రభుత్వంపై నమ్మకంతో వాళ్ళు వెళ్తున్నారు అనుకోవచ్చా? ప్రతిపక్షాన్ని నమ్మలేక, కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం లేక పోతున్నారని అనుకోకూడదా మనం? పార్లమెంట్లో జరిగిన ఎన్నికల్లో ఆ రోజున్న పరిస్థితులు ఏ విధంగా జరిగినాయి అనేది 2 నేషనల్ పార్టీస్ మధ్యలో జరిగినట్టు, లేకపోతే 2 కూటమిల మధ్యలో జరిగిన ఎన్నికల్లాగానే చూస్తున్నారు. ఆ రోజు ప్రాంతీయ పార్టీలకు ఇంపార్టెన్స్ కాకుండా ప్రజలు కూడా ఈ కూటమి లేకపోతే ఆ కూటమి అన్నట్టు చూస్తున్న సందర్భాన్ని మనం పార్లమెంట్ ఎలక్షన్లో చూస్తున్నాం. ఇక మీరు అన్నారు ఇప్పుడు పోతున్నారు కదంటే, పోయిన వాళ్ళు ఎప్పుడు పోయారండి? పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు కదా. మరి మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ మొత్తం విలీనం అయిపోతుందనే చెప్పారు కదా. బీఆర్ఎస్ పార్టీ మొత్తం విలీనం అయిపోతుందనే చెప్పిన సందర్భం విన్నాం కదా. అవును. సో ఆ విధంగా చెప్పి ఏదో ఒక రకంగా మభ్యపెట్టాలి, ప్రజలను మభ్యపెట్టాలనే ఆలోచన, నాయకులను మభ్యపెట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేసిందనే స్పష్టంగా కనిపిస్తుందండి. సబిత గారు, మీరు ఒక మహిళా హోంమంత్రిగా, దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి, కవితను అరెస్ట్ చేయడం, కవిత జైల్లో ఉండడం, దాని ఇంపాక్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పడిందా? ఇప్పుడు కూడా అదే అంటే కవిత అరెస్టు చుట్టూనే బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనే ఒక వార్త
విలీనం అనే ఒక చర్చ జరుగుతుంది. అంటే కవితను బయటకు తేవడానికి బీజేపీలో కలిపేయడానికి కూడా రెడీ అవుతున్నారు కేసీఆర్ అని కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోర్స్ దానిపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు, ఖండించారు కూడా. ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య అండర్స్టాండింగ్ ఉందా, విలీనం అవుతుందా? ఇలాంటి గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ఇలాంటివి చాలా వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కదండి 2 days బ్యాక్. అవును, బీఆర్ఎస్ పార్టీ విలీనం లేదు బీజేపీలో అనేది. ఇంతకుముందు ఒక టీవీలో చూస్తా ఉన్నాను, బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడి ఉన్నారు. అలాంటి సందర్భమే లేదు, అలాంటి ఆలోచన లేదు. రెండవది కవిత గారికి సంబంధించింది ఏదైతే ఉందో బెయిల్ విషయంలో ఏదో సరెండర్ అయిపోయిందని మాట్లాడుతున్నారో, బెయిల్ విషయం ఇవ్వడానికి కోర్టులో నడుస్తున్న దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది అన్నారు. అంతే, మరి న్యాయస్థానంలోనే అడుగుతాము, న్యాయస్థానంలోనే పోరాటం చేస్తాము, న్యాయస్థానంలోనే న్యాయం జరుగుతుందని ఆలోచిస్తుంటాం. అంటే ఎందుకు ఇలాంటి చర్చ ఎందుకు వస్తుంది? మీరు రాజకీయాలు సుదీర్ఘకాలం నుంచి చూస్తున్నారు. ఇంత ఈజీగా అంత పెద్ద పార్టీ అంటే అధికారంలో 10 ఏళ్ళు ఉన్న ఒక పార్టీ విలీనం అయిపోతుందనే స్టేజ్ ఎందుకు వచ్చింది? ఆ చర్చలు ఎందుకు వస్తున్నాయి అసలు? అంటే ఏం చెప్తారు మీరు? ఏం చేస్తామండి, మీరే రూమర్స్ సృష్టిస్తారు, మీరే చెప్తారు. మీడియా ఎందుకు? కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది, వివరణ కూడా ఇచ్చేస్తారు. మీడియా కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది నేరుగా విలీనం అన్నారు, పొత్తు అన్నారు, దోస్తానా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా చాలాసార్లు ఈ 2 పార్టీలు ఒకటే అని చెప్తూ వచ్చారు. మీరు వినలేదా? రేవంత్ రెడ్డి గారు చెప్పింది వినలేదా మీరు? అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది వేదం అండి. రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, 5 ఎంపీ సీట్లను కేసీఆర్ గారు గెలిపిస్తాడని. మరి 5 ఎంపీ సీట్లు ఎవరు గెలిపించారండి? రేవంత్ రెడ్డి గారే గెలిపించింది కదా బీజేపీ వాళ్ళని. మరి మేము అనొచ్చు కదా. ఢిల్లీ పోయి వచ్చిన నెక్స్ట్ డేనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, 5 సీట్లని చెప్పేసి 5 సీట్లు కేసీఆర్ గారు గెలిపిస్తున్నారు బీజేపీకి అని చెప్పారు. మరి వాళ్ళు మాట్లాడుకొచ్చుకున్నారా, వీళ్ళు మాట్లాడారో తెలుస్తుంది. ఈరోజు నిన్న అసెంబ్లీలో కూడా బీజేపీ కాంగ్రెస్ కలిసి మాట్లాడున్నారా, లేకపోతే మేము మాట్లాడాము? ఒక్కసారి ఆలోచించండి. ఏ విధంగా ప్రతిదానికి బీజేపీ కాంగ్రెస్ ఒకటిగా మాట్లాడారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. మా కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ఎవరితో విలీనం లేదు అని. మీరు ఎవరో కాంగ్రెస్ పార్టీలు మా పార్టీ విలీనం అవుతుందని చెప్తున్నారని నమ్మితే ఎట్లా అవుతుందండి? మా పార్టీ గురించి మేము చెప్పాలి, లేకపోతే విలీనం చేసుకుంటున్న పార్టీలను చెప్పాలి. ఏది లేకుండా మాట్లాడేస్తుంటా ఉన్నారు. ఖచ్చితంగా కేటీఆర్ గారు చెప్పారు, ఇంకా ముందెవరైనా అట్లా మాట్లాడితే చట్టపరంగా పోతామని చెప్పిన సందర్భం విన్నారు. రైట్. సవిత గారు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసలు ఉన్నారా లేదా, మాట్లాడుతున్నారా లేదా, ఏం చేస్తున్నారు, ఎవరికి సమాచారం లేదు. పదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కోరుతున్నారు, ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి, వచ్చి మాకు కొంచెం గైడ్ చేయాలి, మమ్మల్ని 10 ఏళ్ళు పాలన చేశారు ఆయన సలహాలు సూచనలు నాకు కావాలి అని అడుగుతున్నా కూడా ఎందుకు రావట్లేదు కేసీఆర్ గారు? అంటే ఏం చెప్తారు మీరు? అసెంబ్లీలో వచ్చి సమాధానం చెప్పి సలహాలు ఇస్తేనే స్వీకరిస్తారు, లేకపోతే స్వీకరించారండి. మేము మాట్లాడుతున్నాం కదా, మేము మాట్లాడిన దానికే సమాధానం వస్తలేదు కదా. ప్రతిపక్ష పరంగా మేము అడుగుతున్న దానికే ప్రభుత్వం నుండి సమాధానాలు లేవు ఒక్కటి కూడా. ఈసారి అసెంబ్లీ ఒక్కటి అడుగుతానండి మీకు, ఈసారి జరిగిన అసెంబ్లీలో ఏదన్నా సమాధానం మీరు రాబట్టగలిగారా? ప్రభుత్వం నుండి ఏదైనా సమాధానం క్లారిటీ వచ్చిందా మీకు? బడ్జెట్ మీటింగ్ అంటే బడ్జెట్ సందర్భంలో ముఖ్యమంత్రి గారు A to Z మాట్లాడుతుండే, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా బడ్జెట్ మీద వివరణ ఇచ్చుకుంటూ. మనకు వచ్చిందండి వివరణ? ఏదన్నా డిమాండ్స్లలో మాట్లాడుతున్నప్పుడు ప్రతి డిమాండ్ మీద కన్సర్న్ మినిస్టర్తో రిప్లై వచ్చాయండి రిప్లై. ఏదైనా రిప్లై వచ్చినాయా డిమాండ్స్ మీద? 1-2 మంత్రులు తప్ప. అసెంబ్లీ ఏ విధంగా నడిచింది అనేది మీరు చూస్తున్నారు కదా. ఏమైనా సమాధానం వచ్చిందా ప్రభుత్వం నుండి? కేసీఆర్ గారు రావట్లేదని చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు తప్పిస్తే మీ ప్రభుత్వం నుండి మీరు బాధ్యతగా ఈ పార్టీ ప్రజల పట్ల ఏమన్నా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారా? కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు? గురించి మాట్లాడాము, విద్యాశాఖ గురించి మాట్లాడాము. వస్తారండి, ఎందుకు రాదు? తప్పకుండా వస్తారు. రైట్. సవిత గారు, వైఎస్ క్యాబినెట్లో మీరు 4 మంత్రులు, మీరు, కొండా సురేఖ, డీకే అరుణ, సుంతా లక్ష్మారెడ్డి గారు, మీరంతా కలిసికట్టుగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఒకరు బీజేపీలో ఎంపీగా ఉన్నారు, గల్లా అరుణ కుమార్ గారు, రాజ్యలక్ష్మి గారు, అందరూ తెలంగాణ నుంచి. నేను మాట్లాడేది తెలంగాణ నుంచి 4లో ఒకరు బీజేపీలో ఉన్నారు ఎంపీగా, ఇంకొకరు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు, ఇద్దరు మీరు బీఆర్ఎస్లో ఉన్నారు. ఏంటి మీ మధ్య సంబంధాలు అనేటి, అప్పటి రిలేషన్ అనేది ఉందా అసలు లేదా? ఎవరి రాజకీయం వాళ్ళదేనా? ఎలా ఫీల్ అవుతున్నారు? పార్టీలు వేరైనా అక్క చెల్లెలుగా ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటామండి. పార్టీలు వేరైనంత మాత్రాన దూరం పెరుగుతుందని అనుకోవద్దు. తప్పకుండా మా మధ్యలో ఉన్న అనుబంధం ఏది ఉందో అది అట్లాగే ఉంటుందండి. రైట్. ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. మీరు చూసిన ముఖ్యమంత్రులు పరిపాలన విషయంలో ఎవరికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి దాదాపు చెప్తారు అదే మాట. వైఎస్ని పక్కన పెడితే మిగిలిన పరిపాలన మీకు ఎవరిది నచ్చింది అంటే ఏం చెప్తారు మీ రాజకీయ జీవితంలో? వైఎస్ఆర్ గారని కాదు, ఎవరి పంథాలో వాళ్ళు పాలన చేస్తూ ఉంటారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పంతాలో పోతూ ఉంటారు, ఒకరొకరికి ఒక రకమైన ఎజెండా ఉంటుంది.
అల్టిమేట్గా ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ముందుకు పోతున్న సందర్భం చూస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్క ముఖ్యమంత్రి గారు ఒక పంత ఎంచుకున్న దాంట్లో ఉదాహరణకు మీరు రాజశేఖర రెడ్డి గారు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎంచుకున్న రైతు సంక్షేమం ఏదైతే ఉందో అదే కేసీఆర్ గారు ఎంచుకొని ముందుకు పోయి ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇంకొక 2 పథకాలు తీసుకున్నారండి, ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్. ఇవన్నీ 2 మానవీయ కోణంలో ఉన్నాయి. 2 పథకాలను కూడా కేసీఆర్ గారు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారండి. కాబట్టి ఒక్కొక్క ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఎజెండా తీసుకొని వెళ్తున్న సందర్భం చూస్తున్న దాంట్లో అందరి పాలనను చూసామండి. ఏ పాలన చూసినా కూడా అల్టిమేట్గా ప్రజలకు మేలు చేయాలనే తపన ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఏమైనా రేవంత్ రెడ్డి గారికి ఒక అక్కగా మీ సూచన ఏమైనా ఉందా? ఏమైనా చేస్తారా? డెఫినెట్గా అక్కగా ఇంటికి పోయి చెప్పేసి వస్తానండి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అయితే అసెంబ్లీలోనే చెప్తాను, అసెంబ్లీలోనే సమాధానం రావాలని కోరుకుంటాను. రైట్, థ్యాంక్ యూ సబిత గారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టాలని కోరుకుంటాను. రైట్, థ్యాంక్ యూ సబిత గారు. మొత్తానికి మీ కోరిక మేరకు ప్రభుత్వంపై ఈ ప్రభుత్వం థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.